వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో టుడే నోటిఫికేషన్ వచ్చేసరికి ఎన్టీటీ డేటా కంపెనీ నుంచి అనమాట గైస్. మంచి జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి అనమాట. సో పర్ మంత్ వచ్చేసరికి మీకు 30K 35 వరకు వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ప్యాకేజ్ మనకి 4.5 వరకు ఉంటుంది. సో ఈ ఫ్రెషర్ రోల్స్ అనమాట. వర్క్ చేయడానికి మీకు ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అని ఉండదు, ఫ్రీగా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అండ్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. ఫ్రెషర్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. రీసెంట్గానే మనకి జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ అయిందనమాట. లింక్డ్ఇన్లో అయితే పోస్ట్ చేశారు. సో ఇది మనం కెరీర్ వెబ్సైట్లోనే అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది. సో వీడియో అయితే ఎండ్ వరకు చూసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి గైస్. సో మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే ఎన్టీటీ డేటా కంపెనీ వాళ్ళ కెరీర్ వెబ్సైట్లో రిలీజ్ అయిందనమాట. సో ఈ యొక్క రోల్ వచ్చేసరికి మనకి ఏముంటుందంటే జూనియర్ మైక్రోసాఫ్ట్ ఇంజనీర్ అనమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు స్క్రీన్ మీద జూనియర్ మైక్రోసాఫ్ట్ ఇంజనీర్ రోల్కి అయితే రిలీజ్ అయింది. ప్రజెంట్ 2 లొకేషన్స్కి అయితే ఈ రోల్ అనేది రిలీజ్ చేశారు. సో ఒకటి వచ్చేసరికి హైదరాబాద్ లొకేషన్, సెకండ్ది బెంగళూరు లొకేషన్. మీరు అప్లై చేసుకునేటప్పుడు సో మీకు ఏ లొకేషన్ అయితే మీకు దగ్గరలో ఉంటుందో ఆ లొకేషన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదర్ హైదరాబాద్ లేదంటే బెంగళూరు, మీకు ఏది నియర్గా ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఇందులో వచ్చేసరికి ఫ్రెషర్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు ఎనీ గ్రాడ్యుయేట్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో బీఎస్సీ కానివ్వండి, సో బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ రోల్కి వచ్చేసరికి. సో వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత L1 రోల్ కింద అయితే మీరు వర్క్ చేస్తారనమాట. క్లౌడ్ మేనేజ్డ్ సర్వీస్ ఇంజనీర్గా. సో ఎంట్రీ లెవెల్ పొజిషన్ అనమాట. ఇది వచ్చేసరికి మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోల్స్ మీద అయితే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ యొక్క పొజిషన్కి వచ్చేసరికి ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్ అని ఇచ్చారు చూడండి. సో మానిటర్ క్లయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సొల్యూషన్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అయితే మీరు వర్క్ చేస్తారనమాట. మెయిల్ సెండ్ చేయడం కానివ్వండి, సో ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ఇలాంటివి అయితే ఉంటాయి అన్నమాట. సో ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్, లినక్స్, విండోస్ సిస్టమ్స్ మీద వర్క్ చేయడం ఇలాంటివి అయితే ఉంటాయి గైస్. ఇన్సిడెంట్స్ డిటెక్షన్ కూడా ఉంది చూడండి. అంటే సర్వీస్ నౌ మీద కానివ్వండి, ఇన్సిడెంట్ టూల్స్ అయితే ఉంటాయి కదా, వాటి మీద అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఐటీ రోలే గైస్ ఇది వచ్చేసరికి. సో మీకు నాలెడ్జ్ వచ్చేసరికి ఎబిలిటీ టు కమ్యూనికేట్ అండ్ వర్క్ అక్రాస్ డిఫరెంట్ కల్చర్ అండ్ సోషల్ గ్రూప్స్. ఇవన్నీ కీ పాయింట్స్ అయితే ఈ జాబ్ డిస్క్రిప్షన్ గురించి అయితే మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకొని సో మీ రెజ్యూమ్లో అయితే అప్డేట్ చేసుకోండి. సో షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఇందులో ఉన్న కీ పాయింట్సే మనకి యూజ్ అవుతాయి అన్నమాట. సో సెల్ఫ్ మోటివేటెడ్ పర్సన్ ఇలా కీ పాయింట్స్ అయితే ఉంటాయి కదా. ఇలా జాబ్ డిస్క్రిప్షన్లో ఏవైతే ఉన్నాయో పాజిటివ్ యాటిట్యూడ్ ఇలాంటివి అయితే మీరు అప్డేట్ చేసుకోండి. సో అప్పుడే మీకు రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అకాడమిక్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదంటే కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ అని ఇచ్చారు కదా, బ్యాచిలర్స్ డిగ్రీ అందరూ అప్లై చేసుకోవచ్చు. ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే సో కంప్యూటర్ స్ట్రీమ్స్ వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. సో అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు రిలవెంట్ స్కిల్స్ ఉంటే మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేట్ అయినా కూడా మిమ్మల్ని హైర్ చేసుకుంటారనమాట. ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఎంట్రీ లెవెల్ అని ఇచ్చారు చూడండి. సో ఎంట్రీ లెవెల్ అంటే సో 0 ఇయర్స్ నుంచి అందరూ అప్లై చేసుకోవచ్చు. అంటే ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క రోల్కి వచ్చేసరికి. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత సో ఈ టెక్నాలజీస్ మీద వర్క్ చేయాలి. సో లినక్స్ అడ్మినిస్ట్రేటర్ కాబట్టి సో మీకు కొంత నాలెడ్జ్ అయితే ఈ లినక్స్ వర్చువలైజేషన్ టూల్స్ మీద అయితే మీకు కొంత నాలెడ్జ్ అయితే ఉండాలి. స్టోరేజ్ మీద ఇలాగా టూల్స్ మీద క్లౌడ్ టెక్నాలజీస్ ఇవైతే తెలిసి ఉండాలి గైస్. ఆన్ సైట్ అనమాట. వర్క్ మోడ్ మనకి ఆన్ సైట్ ఉంటుంది. ఆన్ సైట్ అంటే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే ఉంటుంది ఈ రోల్కి. సెలక్షన్ ప్రాసెస్ ఫస్ట్ వచ్చేసరికి మనం అప్లికేషన్ అయితే పెట్టుకుంటాం. ఈ యొక్క ఎన్టీటీ డేటా కంపెనీ వల్ల అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ అప్లై నవని ఎల్లో కలర్ బటన్ అయితే ఉంది కదా. సో ఇది క్లిక్ చేసి మనం అప్లికేషన్ పెట్టుకోవాలన్నమాట. సో అప్లై చేసుకున్న తర్వాత ఫస్ట్ అప్లికేషన్, తర్వాత రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ ప్రాసెస్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే మిమ్మల్ని సో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే షెడ్యూల్ చేస్తారు గైస్. ఈ విధంగా హైరింగ్ ప్రాసెస్ అనేది మనకి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. స్టెప్ బై స్టెప్ ఫస్ట్ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వాలి, తర్వాతే మనకి ఫర్దర్ ప్రాసెస్కి అయితే తీసుకుంటారనమాట మనల్ని. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాం. సో ఇక్కడ అప్లై నౌ బటన్ ఉంది కదా, సో ఇది క్లిక్ చేయాలి. ప్రీవియస్ మీరు ఈ ఎన్టీటీ డేటా కంపెనీలో ఏదైనా అప్లికేషన్ చేసుకుని ఉంటే మీకు ఆల్రెడీ క్రెడెన్షియల్స్ ఉంటాయి కదా, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్
అవి ఇచ్చి లాగిన్ అవ్వండి. సో లేదు ఫస్ట్ టైం అప్లోడ్ చేస్తున్నాం అనుకుంటే సో డైరెక్ట్గా ఇక్కడ ఇలాగ రెజ్యూమ్ అప్లోడ్ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ అప్లోడ్ రెజ్యూమ్ క్లిక్ చేసి మీ సిస్టంలో లేదంటే మొబైల్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మీ మొబైల్లో ఉన్న సో రెజ్యూమ్ని అయితే అప్లోడ్ చేయండి ఫైల్ మేనేజర్ నుంచి. ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. మీ నేమ్, సిటీ, ఇలా ఏవైతే స్టార్ మార్క్ ఉన్నాయి కదా అవే ఇంపార్టెంట్. ఇలా ఉన్నవి ఇలా స్టార్ మార్క్ లేని ఉంటాయి కదా అవి నాట్ ఇంపార్టెంట్. పోస్టల్ కోడ్ కూడా ఇంపార్టెంటే ఇవ్వండి. సో మేజర్గా ఏంటంటే ఇలా స్టార్ మార్క్ ఉన్నవే మనం ఫిల్ చేస్తే సరిపోతుంది. ఇవన్నీ కూడా మీ ఫోన్ నెంబర్ ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చి ఐ కన్ఫర్మ్ బటన్ అయితే ఉంది కదా ఇది క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా అప్లికేషన్స్ క్వశ్చన్స్ కొన్ని అయితే ఉంటాయి అవన్నీ కూడా ఫిల్ చేసి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోండి గైస్. సో ఇదే అనమాట. సో టుడే జాబ్ అప్డేట్ వచ్చేసరికి నెక్స్ట్ ప్రాసెస్ కూడా ఎక్స్పీరియన్స్, మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇవ్వచ్చు, ఇంటర్న్షిప్స్ అలాంటివి అండ్ వాలంటీర్ క్లోజర్ క్వశ్చన్స్ ఇవాళ ఇలా అప్డేట్ చేసిన తర్వాత లాస్ట్ సబ్మిట్ బటన్ అయితే ఉంటుందన్నమాట. అదైతే క్లిక్ చేసి మీ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోండి గైస్. సో ఇది గైస్ టుడే నోటిఫికేషన్. ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ వచ్చేసరికి మన ఛానల్లో డైలీ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే అది కూడా కంపెనీ కెరీర్ వెబ్సైట్లో రిలీజ్ అయింది. సో నా ఓన్గా చెప్తున్నది కాదు, మీరు స్క్రీన్ మీద కూడా చూసుకోవచ్చు అనమాట. ఇది ఎన్టీటీ డేటా కంపెనీ వల్ల కెరీర్ వెబ్సైట్లో రిలీజ్ అయింది. సో ఇలా డైలీ మనకి మన జాబ్స్ అడ్వైస్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో సో డైలీ జెన్యూన్ జాబ్ అప్డేట్స్ని అయితే పోస్ట్ చేయడం ఉంటాను గైస్. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీకు జాబ్ అప్డేట్స్ పరంగా మన ఛానల్ అనేది యూజ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా అయితే సో అప్లై చేసుకుంటారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే సో చిన్న లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.